Hello everyone, welcome back to my channel Deepthi Challa. I hope everyone is doing really well. Everyone who follows me on Instagram knows that I recently went to Bangalore to meet my ఆడబొచ్చు. Now we are in Kudremukh. ఈ ప్లేస్లోనే మేము 2 days స్టే చేసింది. చాలా బ్యూటిఫుల్ ఉంది చుట్టూ లాంగ్ ట్రీస్తో అండ్ విత్ కంటిన్యూస్ డ్రిజిల్స్తో వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద హోమ్ స్టే వేర్ వి స్టేడ్ ఫర్ 2 days. ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరు రెడీ అవుతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ అందరికంటే ఫాస్ట్‌గా రెడీ అయిపోయా. ఎందుకు అంటే వీడియో తీసుకుందాం వ్లాగ్ కోసం అని చెప్పి. ఇక్కడ చాలామంది రెడీ అయిపోయిన వాళ్ళందరూ చుట్టుపక్కల వ్యూస్ చూద్దామని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నారు. వర్షం కంటిన్యూస్‌గా ఇక్కడికి చాలా పడుతూనే మంది ఉంది. వచ్చారు. డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ జాయిన్ టుగెదర్. ఫ్యూ పీపుల్ వర్ గోయింగ్ టు గంగటికల్ ట్రెక్ అండ్ ఫ్యూ వర్ గోయింగ్ టు కిరంజల్ ట్రెక్. యాక్చువల్లీ మేము నేత్రావతి పీక్ ట్రెక్ అనుకున్నాం. బట్ దానికి ఎర్లీగా బుక్ చేసుకోవాలంటే అట్‌లీస్ట్ 1 మంత్ బిఫోర్ అయినా ఇన్ఫార్మ్ చేయాలంట. హాయ్ ఫ్రెండ్స్, మేము ట్రెక్కింగ్ వెళ్తున్నాం. Just now we started. ఎస్, ఎట్లుండేదో తెలీదు. లీచెస్ ఎక్కువ ఉంటాయంట. We are deep these friends. We are deep these friends. దీనికి ఫారెస్ట్ లో ఒకటి మసీదు కాదా అక్కడ Say hi. సో మేము ఇప్పుడే బస్ నా ఫ్రెండ్ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు దీప్తి చల్లా ఛానల్. సో మీ జోష్ ఎలా ఉంది? హాయ్ హాయ్. సో మేము ఇప్పుడే హోమ్ స్టేలో ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ చూడాలి కదా, హోమ్ స్టేలో ఫ్రెష్ అప్ అయిపోయి కిరుంజలో అది బేస్ క్యాంప్కి వెళ్తున్నాం. సో 20 minutes జర్నీ అంట. పక్కన అక్కడ షూస్ కట్టుకుంటాం. సురేఖ సే హాయ్. హాయ్ హలో ప్రజ్వల్ సే హాయ్. హాయ్. ఇంకొక పర్సన్ ముందు కూర్చున్నా మన ప్లేస్ సరిపోలేదు. దీపి మీ ఛానల్లో మేము ఉన్నాం ఇక్కడ. ఓకే, మీకు ఇప్పుడు బయట వ్యూస్ చూపిస్తాం ఫ్రెండ్స్. సో ఫస్ట్లీ మార్నింగ్ మనం ఇక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత హోమ్ స్టే నుంచి బేస్ క్యాంప్ వరకు తీసుకెళ్తారు. బస్లోనే తీసుకెళ్తారు. బిఫోర్ దట్ గవర్నమెంట్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి, అవి ఫాలో చేసిన తర్వాత మనం మళ్ళీ కంటిన్యూ చేస్తారు అక్కడి నుంచి బేస్ క్యాంప్ వరకు. ఇక్కడ చాలా ట్రెక్కింగ్ స్పాట్స్ ఉన్నాయి. అందులో నాకు తెలిసినవి కుద్రేముఖ్ పీక్ ట్రెక్, నేత్రావతి, కిరింజల్ అండ్ గంగటికల్, ఇవి మాత్రమే నాకు తెలుసు. ఇవి కాకుండా చాలా ట్రెక్కింగ్ స్పాట్స్ ఉన్నాయన్నమాట. ఆల్ దీస్ వర్ అండర్ గవర్నమెంట్ ఓన్లీ. సో మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎవ్రీ 6 members ఒక ట్రెక్ లీడ్ అన్న వాళ్ళు పక్కా ఉంటారనమాట. బిఫోర్ నేను వీడియోలో ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్ అనమాట. వాళ్ళందరితో పాటు నేను కూడా జాయిన్ అయ్యా. లాస్ట్ మినిట్లో ఓకే నేను కూడా వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత నేను కూడా జాయిన్ అయ్యాను. సో వీళ్ళు ఒక ట్రెక్కింగ్ క్యాంప్ వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కంబైన్ చేసేస్తారు. డిఫరెంట్ గ్రూప్స్ అందరినీ కలిపి ఒకటే బస్సులో తీసుకెళ్తారనమాట. మేమైతే ఈ బస్ జర్నీని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ పెడతాను, మీరు కంపల్సరీ చూడండి. ఇన్ కేస్ మీకు నచ్చితే కానీ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటే, అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్, మాన్సూన్ సీజన్లో చూడాల్సిన ప్లేస్ అనమాట. ఎంత అందంగా ఉందంటే చెప్పలేని. వీడియో లాంగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ కొన్ని ప్రొసీజర్స్ ఫాలో చేయాలని. ఇదంతా గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. అక్కడ వాళ్ళు మన ఐడీస్ని చెక్ చేస్తారనమాట, పర్సన్ అండ్ ఐడీస్. వెళ్ళాము ఇంకా కంటిన్యూస్ రైనింగ్ ఆగుతుంది వస్తుంది, అది ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగుతుందో కూడా మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది వచ్చారంటే ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ 4 బస్సెస్లో ఉన్న వాళ్ళు అనమాట. అంత ఎక్కువ మంది వచ్చారు. స్టిల్ వాళ్ళందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని చెక్ చేసే పంపిస్తున్నారు. అండ్ బిఫోర్ దట్ మనం ట్రెక్కింగ్ టీం వాళ్ళతో మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళే అన్ని ఎంతమంది వస్తున్నారు అన్నదంతా వాళ్ళు ఆల్రెడీ షేర్ చేసేస్తారు గవర్నమెంట్. సో మనం మన ఐడి ప్రూఫ్ని తీసుకువెళ్ళాలి. అక్కడ వాళ్ళు పిలిచినప్పుడు మన నేమ్ అప్పుడు వాళ్ళకి చూపిస్తే వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్ని బస్సెస్ బేస్ క్యాంప్కి వెళ్తాయి. అక్కడి నుంచి ఎవరు ఏ పీక్ ట్రెక్ వెళ్తున్నారో అక్కడికి వెళ్తారనమాట. మేమందరం కురెంజల్కి వెళ్తున్నాం. నియర్లీ ఒక 60 members ఉన్నట్టున్నారు. చాలా మంది ఉన్నారు. అందరం కలిసి అలా నడుచుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఎంత బాగుందో. ఇక్కడ చాలా రీల్స్ చేసుకున్నాం, డ్యాన్స్ చేసుకున్నాం. వి డోంట్ నో ఈచ్ అదర్, ఎవరెవరికి తెలీదు. బట్ ఏంటంటే అందరు కలిసిపోయారు. చాలా మంచిగా అనిపించింది. ఎంతమంది వెళ్తున్నారో చూడండి అసలు. కానీ ఇంత
అంతమంది ఎట్ ఎ టైమ్ వెళ్తుంటంటే అమ్మో! అని అనిపించింది గానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అంతమంది వెళ్తేనే బావుంటుంది అని అనిపించింది. ఒక గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ ఎళ్ళినా అంత మజా ఉండదు. ఇంతమందెళ్తేనే చాలా బావుంటుంది. అండ్ ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకున్నాం ఇక్కడ. చాలా మంచిగా అనిపించింది నేను నాకది. ముందు చెప్పాను గదా! ఫర్ ఎవ్రీ గ్రూప్ ఆఫ్ 6 ఆర్ 7 మెంబర్స్‌కి ఖచ్చితంగా ఒక ట్రెక్ లీడ్ ఉంటారు. అతను హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈయనే మా ట్రెక్ లీడ్ అనమాట. మేము ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్‌లోనే ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బావుంది లొకేషన్. ఇదే ఎగ్జాక్ట్‌లీ స్టార్టింగ్ పాయింట్. ఇదొచ్చిందంటే హమ్మయ్య! మనం ఆల్మోస్ట్ వి రీచ్ టు అవర్ రోడ్ అన్నట్టు అనిపిస్తది. ఇది స్టార్టింగ్ పాయింట్. వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఈ వ్యూస్ ఇవన్నీ చూసుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ మన అయ్యాం ట్రెక్ మేము. అయితే మార్నింగ్ 11:00 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. వెదర్ అయితే చాలా అంటే చాలా బావుంది. కూల్ బ్రీజ్, లైట్ ఫాగ్ వస్తూ అందులో వాక్ చేయడం అంటే చాలా వావ్ ఫీల్ వచ్చింది. ట్రైల్ ఫారెస్ట్ లోపల స్టార్ట్ అవుతుంది. టాల్ ట్రీస్ ఉంటాయి. మడ్డీ పాత్స్, బర్డ్స్ సౌండ్స్ కంప్లీట్‌లీ జంగల్ ఫీల్ వస్తుంది. కొంచెం స్టీప్ పార్ట్స్ ఉంటాయి. బట్ నాట్ టూ హార్డ్. జస్ట్ టేక్ ఇట్ స్లో అండ్ ఎంజాయ్ ది సరౌండింగ్స్. వెళ్తూ ఉంటే దారి మధ్యలో చాలా అడ్వెంచరస్ స్పాట్స్ కనిపిస్తాయి. లైక్ ట్రీస్ పడిపోయి ఉండడం. మనం వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. కొన్ని చోట్ల మనం దాని కింద నుంచి వెళ్ళడం. కొన్ని ప్లేసెస్‌లో ఇది ఇంకా ఇక్కడ వెళ్ళేది కొంచెం నీట్‌గా ఉంది. కొన్ని ప్లేసెస్‌లో ఎలా అంటే చాలా మట్టిగా ఉండి, అట్లా ఉండిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవన్నీ దాటుకుంటూ వెళ్తుంటంటే ఎంత అడ్వెంచరస్‌గా అనిపించిందంటే, ఏంటి ఇది చేసేది మనమేనా అని అనిపించింది నాకైతే. కంప్లీట్‌లీ డెన్స్ ఫారెస్ట్ అనమాట. చూడ్డానికి కూడా వ్యూస్ చాలా బావున్నాయి. అక్కడక్కడ వర్షం పడడం, అప్పటికే ఆగిపోవడం. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలీదు. మనం కంప్లీట్‌గా రెయిన్ కోట్ అట్లా వేసుకునే ఉండాలి. సో, లెట్ మీ టెల్ యూ సమ్ టిప్స్ అండ్ థింగ్స్ టు రిమెంబర్. వేర్ ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్. కొంచెం స్లిప్పరీ ఉంటుంది. జారి పడిపోతాం. మాలో చాలా మంది జారి పడిపోయారు. నేనైతే బిఫోర్ డేనే షూస్ అయితే కొనుక్కున్నా. ఎందుకంటే నా దగ్గర ఇలా హోల్డ్ చేసే షూస్ లేవు. సో, ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని కొనుక్కున్నా. అండ్ వాటర్ బాటిల్, స్నాక్స్ అండ్ ఎనర్జీ బార్స్ కంపల్సరీ. అక్కడక్కడ డీహైడ్రేషన్ అయిపోతుంది. మేము తీసుకెళ్ళిన వాటర్ కూడా అయిపోయినాయి. ఇక్కడ న్యాచురల్‌గా వస్తాయన్నమాట. వాటర్ ఫాల్స్ వస్తాయి కదా! ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట. సో, ఈ వాటర్ అయితే ఎంత టేస్ట్ ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి. మేము తీసుకెళ్ళిన వాటర్ కంటే అసలు ఇవి నెక్స్ట్ లెవెల్ చెప్పక్కర్లేదు. చాలా బావుంది. అండ్ ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే క్రౌడ్‌ని అవాయిడ్ చేయొచ్చు. జాకెట్ మ్యాండేటరీ. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. అండ్ ఆఫ్‌కోర్స్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. డెస్టినేషన్ కన్నా జర్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ వి ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ అవర్ జర్నీ. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఒకరికొకరికి తెలియకపోయినా ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకొని చాలా మంచిగా జరిగింది జర్నీ అయితే. లైఫ్‌లో ఎప్పటికీ ఈ జర్నీని అస్సలు మర్చిపోలేను. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇది నేను చేయగలనా అనుకున్న దగ్గర నుంచి వి డిడ్ ఇట్. కంప్లీటెడ్ ట్రెక్కింగ్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక్కసారన్నా ఇది కంపల్సరీ ట్రై చేయాలి, వెళ్ళాలి అని అనిపించింది. ఫారెస్ట్ ఎగ్జిట్ అయ్యాక యూ విల్ ఎంటర్ ఇంటూ ఎ ఓపెన్ గ్రాస్ ల్యాండ్. అండ్ లొకేషన్ అయితే చెప్పక్కర్లేదు. స్టన్నింగ్. చాలా అంటే చాలా చాలా బావుంది. గ్రీన్ హిల్స్, మూవింగ్ క్లౌడ్స్, ఫ్రెష్ ఎయిర్ అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇక్కడి నుంచి జర్నీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉంటుందనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూస్తున్నారు కదా! ఇక్కడ మేము కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. కొన్ని రీల్స్ చేసాము. ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ ఆల్రెడీ మీరు రీల్స్ చూసే ఉంటారు. ఇవి నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ అవి కాపీరైట్స్ పడిపోతున్నాయి. అందుకే నేను తీసేసా. సో, ఇఫ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ డైలీ అప్డేట్స్ కోసం మీరు అక్కడ నన్ను ఫాలో చేయొచ్చు. సో, మేమైతే ఈ ప్లేస్ ఎంత నచ్చిందంటే ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిందాన్నంతా కాళ్ళ నొప్పుల్ని మర్చిపోయి ఎంత ఎంజాయ్ చేశామంటే లిటరల్లీ ఎవ్రీవన్ ఆ ఫేసెస్ అంతా ఎంత బాగున్నాయంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వర్త్ అబ్బా! వర్త్. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి చూసింది వర్త్ అబ్బా! అనిపించింది. చాలా బావుంది. లైఫ్‌లో ఒక్కసారన్నా ఇట్లాంటివి ఎంజాయ్ ఇక్కడ చేయాలి. చూస్తున్నారు కదా మమ్మల్ని. మేము కంప్లీట్‌లీ క్లౌడ్స్‌లో ఉన్నాము. క్లౌడ్స్‌కి గాలి తగులుతూ అవి వాటర్ మన మీదకి అట్లా స్ప్రే అవుతుండంటే ఎంత బావుంది అంటే చాలా బావుంది. మేము వెళ్తుండంటే మధ్యలో వర్షం కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ కంటిన్యూయస్‌గా పడుతుంది, ఆగుతుంది. మేము రెయిన్ కోట్ ఎయడం, తీయడం ఇదే సరిపోతుంది అని చెప్పి మాకు లాస్ట్ ఇంక చిరాకొచ్చి తడిస్తే తడిచాంలే ఏం కాదు బావుంది తడుస్తుంటే కూడా అని చెప్పి మేము వదిలేసాం ఇంకా. అవన్నీ అట్లా క్యారీ చేస్తూ మేము నవ్వుకుంటూ, ఎంజాయ్ చేస్తూ ఎవ్రీ మూమెంట్‌ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడి నుంచి జర్నీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఎలా అంటే మనం ఫోన్‌తో వీడియో తీసే అంత ఛాన్స్ కూడా రాదనమాట. అంత దారుణంగా ఉంటుంది. ఇక్కడ మేము కొంతసేపు రెస్ట్ తీసుకొని మేము తీసుకెళ్ళిన బాక్స్ తినేసి అగైన్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ అనమాట. చెప్పాను కదా! ఇక్కడి నుంచి రాక్స్ మొత్తం అన్నీ రాక్ పార్టే.
ఒక కొండ మీదకి ఎక్కుతున్నట్టు ఫీలింగ్ వస్తది. అంత డిఫరెంట్ జర్నీ ఇక్కడి నుంచి. చాలా అంటే చాలా బావుంది. కంప్లీట్‌లీ ఇది 7 కిలోమీటర్స్ వస్తది వెళ్ళేది. రిటర్న్ అప్ అండ్ డౌన్ కలిపి 14 కిలోమీటర్స్ వస్తది. ఇక్కడి నుంచి మేము క్యాప్చర్ చేసింది ఏం లేదు. ఇంక కంప్లీట్‌గా పైకెళ్ళిపోయిన తర్వాత వీడియో తీయడం ఇక్కడి నుంచి ఒకరికొకరు హ్యాండ్స్ పట్టుకొని హెల్ప్ చేసుకుంటూ పైకెక్కుతూ చాలా మంచిగా అనిపించింది. పైనుంచి రిటర్న్ వచ్చేవాళ్ళు కొంతమందున్నారు. మాకంటే ఎర్లీగా స్టార్ట్ అయిన వాళ్ళు. వాళ్ళకి మేమెవరమో తెలీదు. మాకు వాళ్ళెవరో తెలీదు. బట్ హ్యాండ్స్ పట్టుకొని పైకి లాగి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఈ జర్నీ ఎంత మంచిగా అనిపించిందంటే ఇంక నేను మాటల్లో చెప్పలేననమాట. ఎవ్రీవన్ షుడ్ ఎక్స్‌పీరియన్స్ దిస్ జర్నీ అనమాట. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఇది మాన్సూన్ సీజన్ మస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేస్ అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. వెళ్ళండి. రెస్ట్ తీసుకోండి. జస్ట్ గివ్ సమ్ బ్రేక్ టు యువర్ వర్క్స్ అండ్ ఎంజాయ్ ద నేచర్. చాలా అంటే చాలా చాలా బావుంది. ఇంక నేను చెప్పక్కర్లేదు. నేను చెప్తానే ఉంటాను బావుంది, బావుంది అని చెప్పి. ఇది నేను చెప్తే సరిపోదు, చూపిస్తే సరిపోదు. మీ అంతట మీరు మీ కళ్ళతోనే చూడాలి. అంత బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే. సో, ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నాకు మెసేజ్ చేయండి. అండ్ ఆల్సో మేము ఎవరి ద్వారా వెళ్ళాము అన్నది నేను కింద డీటెయిల్స్ ఇస్తాను. వాళ్ళని రీచ్ ఔట్ అవ్వండి. వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తారు. చెప్పక్కర్లేదు. చాలా అంటే చాలా నీట్‌గా మమ్మల్ని చాలా కేర్ తీసుకుంటూ తీసుకెళ్లారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అడ్వెంచర్‌తో.